గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. ఈ ఎసిడిటీ ప్రాబ్లం అండి, ఈ గ్యాసెస్ ఫామ్ అవ్వడము, కింద నుంచి గ్యాస్ రిలీజ్ అవ్వడము, తేన్పులు రావడము, విబ్బరంగా అనిపించడము, ఆ ప్యాంటప్రజల్ ట్యాబ్లెట్ వేయకపోతే డే గడవని రోజు ఉండదు కొంతమందికి. ప్రతి ఒక్కరు చిన్నపిల్లల్ని అడిగినా సరే మీ అమ్మ ఏం ట్యాబ్లెట్ వేసుకుంటే, మీ నాన్నగారు ఏం ట్యాబ్లెట్ వేసుకుంటే ప్యాంటప్రజల్ అనేస్తున్నారు. అందరు కాదు, కొంతమందిలో స్పెషల్లీ. సో ఈ గ్యాస్ట్రిక్ ట్యాబ్లెట్స్ వేసి 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 ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి. ఆ ట్యాబ్లెట్ వేసుకోకపోయినా సరే మనం హెల్తీగా ఉండొచ్చు, మనం ఎప్పుడు టైంకి తింటే. చాలామంది చెప్తుంటాను, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ, గ్యాస్ట్రైటిస్ కానీ, యాసిడ్ రిఫ్లెక్సెస్ కానీ, కింద నుంచి గ్యాస్ రిలీజ్ అవ్వడం కానీ, ఈ మెయిన్ సమస్యలు మెయిన్గా రావడానికి కారణం మనం టైంకి ఫుడ్ తినకపోవడం వల్ల. బ్రేక్ఫాస్ట్ బై 7:30 to 8:30 లోపల బ్రేక్ఫాస్ట్ చేయాలి. 12:30 to 1:30 లోపల లంచ్ అయిపోవాలి. డిన్నర్ బై 6:30 to 7:30 లోపల అయిపోవాలి. అండ్ త్రూఅవుట్ ద డే వాటర్ కూడా ప్రాపర్గా తాగాలి. చాలామంది పిల్లల్లో కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుందండి, ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. రీసెంట్గా మన దగ్గర ఒక అబ్బాయిని తీసుకొచ్చారు, పొట్ట బ్లోట్ అయిపోయింది, కింద నుంచి గ్యాస్ రిలీజ్ అవుతుంది, పౌన్ నుంచి తేన్పులు వస్తున్నాయి. జస్ట్ ఎక్కడో ఒక పార్ట్ని టచ్ చేసినా తేన్పులు వస్తున్నాయి. సో అబ్బాయికి మనం చేసిన మొట్టమొదటి ప్రాసెస్ ఏంటంటే, న్యాచురోపతిలో కుంజలి క్రియ అంటారు. కుంజలి క్రియ అని ఒక ప్రొసీజర్ ఉంటుంది, అది చేస్తే గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం తగ్గుతుంది, యాసిడ్ రిఫ్లెక్సెస్ తగ్గుతాయి, అండ్ ఫ్యూచర్లో ఎప్పటికీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రాదు. మేబీ 2 to 3 సిట్టింగ్స్ చేసాం చిన్నబాబు కాబట్టి. దాంతోపాటు జీరా పుదీనా వాటర్, ఒక 2 లీటర్స్ వాటర్లో 1 స్పూన్ జీలకర్ర, 20 ఆకులు పుదీనా వేసి లైట్గా మరిగించి ఫిల్టర్ చేసుకొని ప్లెయిన్ వాటర్ బదులు 4-5 రోజులు జీరా పుదీనా వాటర్ ఇవ్వడం స్టార్ట్ చేసాం. ఒక 4-5 రోజుల వరకు పప్పు కానీ జంక్ ఫుడ్స్ కానీ అన్నీ బంద్ చేయించేసి, పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి పొట్ట మీద తడి క్లాత్ వేయించడం తగ్గించేసాము. 100% చెప్తున్నానండి, రీసెంట్గా జరిగిన కేసు అది. నేను ఆల్మోస్ట్ చేసి కూడా 25 days అయింది. ఒకప్పుడు పొద్దున ఒకటి సాయంత్రం ఒకసారి ట్యాబ్లెట్ లేకుండా అబ్బాయిని ఇదే కాదేవాళ్ళు. ఇప్పుడు పొట్ట తగ్గింది, హెవీ బరువు కూడా తగ్గాడు. బ్లోటెడ్ బరువు అంటారు, గ్యాస్ ఎక్కువ అయిపోవడం వల్ల వచ్చిన బరువు తగ్గింది. ఈజ్ పర్ఫెక్ట్లీ గుడ్ అనమాట. పెద్దవాళ్ళు కూడా చాలామంది వచ్చినా మేము ఒకటే చెప్తాం, జీరా పుదీనా వాటర్ తాగండి, పొట్ట మీద పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి తడి క్లాత్ తీసుకోండి, టైంకి ఫుడ్ తినండి. టైంకి ఫుడ్ తినకుండా మీరు ఏదో తగ్గాలని 4-5 రోజులు తిని తర్వాత మళ్ళీ మీ యథావిధి తీసుకొచ్చారంటే సమస్య ఎప్పటికీ తగ్గదు. ట్యాబ్లెట్ అనేది ఇంకా మీకు పర్మనెంట్ అయిపోతుంది. ఏసీ ట్యాబ్లెట్లు, ఈ రకాల నొప్పుల ట్యాబ్లెట్లు వేస్తే కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి, గ్యాస్ ప్రాబ్లమ్స్, గ్యాస్ట్రిక్ ట్యాబ్లెట్లు ఎక్కువ వేస్తే ఆహారం ఎక్కువగా ఆకలేసి అవి తినాలనిపిస్తుంది, క్రేవింగ్స్. కాబట్టి గ్యాస్ట్రైటిస్ కానీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ తగ్గాలంటే జీరా పుదీనా వాటర్ బ్రహ్మాండంగా పనిచేస్తుంది. స్పెషల్లీ దయచేసి టైంకి తినండి. టైం దాటిన తర్వాత మన అవయవాలు అనేది టైంకి పనిచేస్తాయి. సూర్యుడు అనేది పొద్దునే ఉదయించి సాయంత్రం అస్తమిస్తాడు కదా, దాని టైమింగ్ అవి. మధ్యాహ్నం ఉదయించి సాయంత్రం అస్తమించిన అలా ఏమైనా ఉంటుందా? అలాగే మన శరీరంలో అవయవాలు కూడా దాని టైమింగ్కి గ్యాస్ట్రిక్ జ్యూస్ని, ఒక డైజెస్ట్ జ్యూస్ని సీక్రెట్ చేస్తాయి. పొద్దునే బ్రేక్ఫాస్ట్ టైంకి మంచి ఫ్రెష్ జ్యూస్ ఉంటుంది పొట్టలో. ఆ ఫ్రెష్ జ్యూస్ ఉన్నప్పుడు స్టమక్లోకి ఫుడ్ వేసామనుకో, 2 డైజెషన్ అయ్యి 2 కలిసి ఈజీగా డైజెషన్ అయ్యి న్యూట్రిషన్ కింద కన్వర్ట్ అవుతాయి. మీరు 7:30 to 8:30 తినాల్సిన బ్రేక్ఫాస్ట్ని మీరు 9:30, 10:30 తిన్నారనుకోండి, ఈ ఫ్రెష్ జ్యూస్ అనేది పులవడం స్టార్ట్ అవుతుంది. ఆ పులిసిన జ్యూస్లో ఫ్రెష్ ఫుడ్ వేసినా ఏమవుతుంది, గ్యాసెస్ ఫామ్ అవుతుంటాయి. బట్ 12:30 to 1:30 లంచ్ చేయాలి కదా, సో ఆ టైంకి ఆ అవయవాలు అనేది మంచి గ్యాస్ట్రిక్ జ్యూస్ని సీక్రెట్ చేసి స్టమక్లోకి వేసి ఉంటాయి. ఆ టైంలో మీరు లంచ్ చేశారనుకోండి, ఈజీగా డైజెషన్ అవుతుంది. మీరు 3 o'clock 4 o'clock తినారనుకోండి, అప్పటికే పులిసిన జ్యూస్లో లంచ్ చేస్తే ఏమవుతుంది, టైమింగ్స్కి మన వాతావరణాన్ని బట్టి మన శరీరం అనేది పనిచేస్తుంది. మనం ఈ టైంకి బ్రేక్ఫాస్ట్ లంచ్ టైంకి లంచ్, డిన్నర్ టైంకి డిన్నర్ చేయకపోతే ఆ డైజెస్ట్ జ్యూస్ పులిసిపోయినప్పుడు మీరు ఫుడ్ వేసారనుకోండి, ఆ 2 మిక్సప్ అవ్వక, డైజెషన్ అవ్వక తేన్పులు రావడం, పుల్లటి తేన్పులు. 2-3 రోజులు తిన్న ప్లేట్లో మళ్ళీ తినగలుగుతామా? తినలేం కదా. అప్పటికే చెత్త అయిపోతుంది. క్లీన్గా 4-5 సార్లు వాష్ చేయకుండా మనం తినం. అలాగే స్టమక్లో కూడా టైంకి ఫుడ్ వేయకపోతే ఆ పులిసిన జ్యూస్ అంతా స్టమక్ చుట్టూ ఒక లేయర్ లాగా ఫామ్ అయిపోయి మీరు ఫ్రెష్ ఫుడ్ వేసినా సరే అది ఏమవుతుంది, చెత్తలాగే కన్వర్ట్ అవుతుంది. కాబట్టి టైంకి తినకపోతే వచ్చే గ్యాస్ట్రైటిస్ కానీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ ఎవరు క్యూర్ చేయలేరు. ఒకటే మీ చేతులారా మీరు తెచ్చుకుంటున్న సమస్య. అలాగే మీ చేతుల్లోనే మీదే ఉంది ఆ సొల్యూషన్. టైంకి తినండి, జీరా పుదీనా వాటర్ తాగండి, పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి పొట్ట మీద మంచి ఛాతి పైన కానీ పొట్ట మీద కానీ ఒక తడి టవల్ నాప్కిన్ వేసుకొని 10 నిమిషాల తర్వాత తీసేసేయండి. ప్రాణాయామం చేసుకోండి, తొందరగా పడుకోండి, తొందరగా లెగండి, ప్రాపర్ టైంకి వాటర్ తాగండి. సమస్య ఎలా వచ్చిందో ఎలా పోయిందో కూడా మీకు తెలియనంతగా ఈజీగా అయిపోతుంది. సో కాబట్టి సమస్యని పెద్దగా చేసుకోకుండా చిన్నగా ఉన్నప్పుడు తగ్గించుకుంటే పెద్దగా ఎంతవరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, గోళీలు అసలు వేసుకోవాల్సిన అవసరం లేదు. సో కాబట్టి హెల్తీగా ఉండాలంటే మనం చిన్న చిన్న ప్రక్రియలు కష్టంగా అనిపించినా చేసామనుకోండి, పర్మనెంట్గా హెల్తీగా ఉంటాం. సో చాలా మందిలో ఎలాగ లైఫ్ స్టైల్ని హెల్తీగా ఉంచుకోవాలి, ఎందుకు ఈ సమస్యలన్నీ వస్తున్నాయి, ఎందుకు బరువు పెరిగిపోతున్నాం, ఎందుకు సడన్గా యంగేజ్లోనే డయాబెటీస్ వస్తుంది, ఎందుకు యంగేజ్లో బీపీ వస్తుంది, స్కిన్ ఎందుకు పాడవుతుంది, అండ్ స్పెషల్లీ హెయిర్ ఎందుకు రాలిపోతుంది, చిన్న ఏజ్లోనే వైట్ హెయిర్ ఎందుకు వస్తుంది,
వీటన్నిటికీ చాలా వీడియోస్లో నేను కూడా చెప్పింటాను, లైఫ్ స్టైల్ మార్చుకోవాలి అంటే లైఫ్ స్టైల్ మార్చుకుంటే ఈ సమస్యలు అన్నీ రావా? 100% రావు. చాలా మందిలో మన దగ్గరికి ఏ సమస్య వచ్చినా నేను ఏ వీడియోలో మాట్లాడినా ఫస్ట్ ఒకటే చెప్పుకుంటా అంటాను, అది బీపీ గురించి మాట్లాడినా లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోండి అంటాను, డయాబెటీస్ గురించి మాట్లాడిన లైఫ్ స్టైల్ చేంజ్, బరువు తగ్గుతున్నారు, బరువు పెరిగిపోతున్నారు, లేదంటే రకరకాల విటమిన్ డెఫిషియన్సీస్ ఉన్నాయంటే లైఫ్ స్టైల్లో ఏం చేంజ్ చేసుకోవాలి? నిద్రని చేంజ్ చేసుకోండి, టైంకి నిద్రపోండి. దయచేసి అన్ని సమస్యలకి మూల కారణం నిద్రే. ప్రాపర్ నిద్ర పట్టింది అనుకోండి, నెక్స్ట్ డే మార్నింగ్ మోషన్స్ సాఫ్ అవుతుంది. మీకు చెప్పింటా, నేను గట్ గురించి ఒక వీడియో చేశాను, ఆల్మోస్ట్ 1 hour వీడియో అది. గట్ గురించి ఇన్డెప్త్గా క్లీన్గా గుడ్ బ్యాక్టీరియా అంటే ఏంటి, ఎందుకు అసలు గట్ ఇలా అవుతుంది, మోషన్ ఎందుకు రెగ్యులర్గా అవ్వట్లేదు, మోషన్కి నిద్రకి ఏమైనా కనెక్షన్ ఉందంటే 100%. మనం తొందర పడుకున్నాం అనుకోండి, తొందరగా లెగుస్తాం, ప్రాపర్గా టైంకి మోషన్కి వెళ్తాం. చాలామంది ఏమవుతుంది, నిద్రపోరు, తొందరగా లేట్గా లెగుస్తారు. ఏమవుతుంది దానివల్ల, తొందరగా పనికి వెళ్ళాలి, తొందరగా స్కూల్కి వెళ్ళాలి పిల్లలు, తొందర సంథింగ్ ఏదో చేయాలని ఆ ఈజీగా పోస్ట్ పోన్ చేసేది మోషన్నే. సో దానివల్ల ఏమవుతుంది, గట్ అంతా క్లీన్ అవ్వకపోతే త్రోట్ ద డే హెవీగా, బ్లోటెడ్గా, ఒక కైండ్ ఆఫ్ స్మెల్తో, బాడీతో, ఎవరితో అంత కాన్ఫిడెంట్గా కూడా మాట్లాడలేము మనం గట్ క్లీన్గా లేకపోతే. దానికి ఏం చేస్తాం, నిద్రపోవాలి తొందరగా అని చెప్తాం, తొందరగా పడుకుంటే తొందరగా లేస్తాం. పొద్దున ఏదైనా ఎక్సర్సైజ్ చేసుకుంటాం, మోషన్ పాస్ చేస్తాం, టైంకి బ్రేక్ఫాస్ట్ చేస్తాం, టైంకి డిన్నర్ చేస్తాం, టైంకి లంచ్, ఇవన్నీ ప్రాపర్ టైంకి వస్తాయి. లైఫ్ స్టైల్ అందుకనే మార్చుకోవాలి. ఒక చిన్న ప్రాసెస్ చెప్పాను అంతే. మోషన్ గట్ క్లీన్గా లేకపోతే, గట్ రిలేటెడ్ ఇష్యూస్, మన బాడీలో సెకండ్ బ్రెయిన్ గట్ అంటారు. మన శరీరంలో బ్రెయిన్ ఎంత స్పీడ్గా ఆలోచిస్తుందో, మన గట్ క్లీన్గా లేకపోతే ఆందోళన, టెన్షన్, కొంతమందికి చిన్న టెన్షన్ వచ్చినా ఫస్ట్ మోషన్కి వెళ్ళిపోతారు, లేదంటే యూరిన్కి వెళ్ళిపోతూ ఉంటారు. సో సెకండ్ బ్రెయిన్ గట్ అంటారు అనమాట. గట్ క్లీన్గా ఉండాలి, నిద్ర ప్రాపర్గా ఉండాలి, నీళ్ళు సరిగా తాగాలి, టైంకి ఫుడ్ తినాలి, యోగా ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేసుకోవాలి. ఇవి కరెక్ట్గా ఉంటేనే మనం హెల్తీగా ఉంటాం. ఇదే లైఫ్ స్టైల్ చేంజ్ అంటే. స్నోరింగ్, గురక ప్రాబ్లం వస్తుంటుంది చాలామంది. గురక తగ్గించుకోవాలంటే ఏం చెప్తాము, మన రెండు చూపుడు వేళ్ళు ఉంటాయి కదా, నోస్ దగ్గర మంచిగా మసాజ్ చేసుకోవాలి. ఐస్ చుట్టూ క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ మసాజ్ చేసుకోవాలి. కొద్ది ధనియాలు, తులసి, పుదీనా నీళ్ళలో వేసుకొని లైట్గా మరుచుకొని పడుకోవడానికి 1/2 hour ముందు తాగి పడుకోండి. వేడి నీళ్ళలో కాళ్ళు పెట్టుకోండి మంచిగా. అండ్ ఎస్పెషల్లీ బుగ్గల దగ్గర ఉన్న కొవ్వుని బాగా కంట్రోల్ చేసుకోవాలి. మంచిగా ఇలా మసాజ్ చేసుకొని స్టీమ్ పట్టడము. అబ్స్ట్రక్షన్ ఆఫ్ బ్రీతింగ్ అంటే ఫోర్స్ఫుల్ బ్రీత్ తీసుకోకపోతే బతకగలుగుతామా? కానీ మనిషికి మ్యాండేటరీ బ్రీత్, నిద్రలో కానీ లెగిసినా ఎక్కడున్నా మ్యాండేటరీ. సో బ్రీత్ తీసుకోవాలి కాబట్టి ఆ ఫోర్స్ఫుల్ బ్రీత్నే గొరక అంటాం. ఆ ఫోర్స్ఫుల్గా బ్రీత్ తీసుకొని ఇట్ లీడ్స్ టు హార్ట్ ప్రాబ్లమ్స్ అని చెప్పి చాలా చోట్ల మీరు కూడా విని ఉంటారు. అంటే ఆ ఫోర్స్ఫుల్ బ్రీత్నే గొరక అంటాం. ఆ గొరకను కంట్రోల్ చేసుకోవాలంటే ప్రతిరోజు ఓపిక్గా, బరువు ఉంటే బరువు తగ్గించండి. బరువు అధికంగా ఉన్నా కూడా 80% గురక రావడానికి కారణం, బరువు ఉంటే బరువు కంట్రోల్ చేసుకోవాలి. రోజు నోస్ దగ్గర నీట్గా మసాజ్ చేసుకోవాలి. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ చేయండి. అనులోమ విలోమ, నాడి శుద్ధి ప్రాణాయామ, కపాలభాతి, భస్త్రిక. ఎప్పుడైతే ప్రాణాయామం చేస్తామండి, ఫేస్లో న్యాచురల్ గ్లో వస్తుంది, గురక కంట్రోల్లోకి వస్తుంది. అన్ని సమస్యలు, లంగ్సే మెయిన్ ఇంపార్టెంట్ కదా. సగభాగం అయితే లంగ్స్ క్లీన్గా ఉండాలి, నోస్ క్లీన్గా ఉండాలని చెప్తాం. నోస్ క్లీన్గా ఉంటేనే మోర్ ఆక్సిజన్ వెళ్తుంది, కార్బన్ డైఆక్సైడ్ ప్రాపర్గా రిలీజ్ చేస్తాం. అప్పుడే బ్లడ్ ప్యూరిఫికేషన్ ఎక్కడ జరుగుతుంది, లంగ్స్లోనే జరుగుతుంది బ్లడ్ ప్యూరిఫికేషన్. ఆ బ్లడ్ ప్యూరిఫికేషన్ అయిన బ్లడ్ ప్యూరిఫై అయిన బ్లడ్ ఎక్కడికి వెళ్తుంది, హార్ట్కి వెళ్తుంది. హార్ట్ నుంచి ప్రతి అవయవానికి వెళ్తుంది. సో మెయిన్ మనకి ఏం చేయాలి, నోస్ బాగుంటేనే ఇక్కడి నుంచి తీసుకుంటున్న గాలి, ఇక్కడి నుంచి వదిలే గాలి, దీనివల్లే మన లంగ్స్ దగ్గర ఉన్న రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ఆ రక్తశుద్ధి అయిన రక్తం ఎక్కడికి వెళ్తుంది, హార్ట్కి వెళ్తుంది. హార్ట్ నుంచి ఎక్కడికి వెళ్తుంది, ప్రతి అవయవానికి వెళ్తుంది. అసలు రక్తంలో బ్లడ్ న్యూట్రిషన్ ప్రాపర్గా ఉండాలి అంటే ఎక్కడి నుంచి వెళ్ళాలి, మౌత్ నుంచి మంచి ఫుడ్ వెళ్తేనే ఆ బ్లడ్ అనేది 50% ఆఫ్ బ్లడ్ ప్యూరిఫికేషన్ ఫుడ్ ద్వారా, 50% నోస్ ద్వారా. తినే ఆహారం కరెక్ట్గా ఉండాలి, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ కంపల్సరీ బాగుండాలి. చాలామందికి ఎర్లీ ఏజ్లో బీపీ వస్తుంది. ఎందుకు వస్తుంది, ఓవర్ అక్యుములేషన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. అంటే వదలాల్సిన గాలి శరీరంలో ఎప్పుడైతే అధికంగా అయిపోతుందో, బ్రెయిన్లో కానీ బాడీలో కానీ, దానివల్ల కోపము, ఇరిటేషన్, చిన్న గ్లాస్ పడినా కోపం వచ్చేస్తుంది. కాబట్టి ప్రాణాయామం ప్రతిరోజు మార్నింగ్ ఒకసారి, పడుకునే ముందు ఒకసారి ప్రాణాయామం చేసుకుంటే నేను ఒక సింపుల్ టెక్నిక్స్ కూడా చెప్పాను ప్రాణాయామంలో మీకు ఒక వీడియోలో. ప్రాణాయామం చేసుకోవాలి, టైంకి తినాలి. శరీరం అనేది ఎంత ఇష్టపడి కష్టమైనా సరే శరీరానికి మంచిది, హెల్దీది అంటే చేయాల్సిందే. 4 నిమిషాల టెంప్టేషన్ అంతే, జస్ట్ 30 seconds నోట్లో దిగేంత వరకు ఆ చూసిన ఫుడ్ తినాలి. దిగిపోతే టేస్ట్ కూడా తెలియదు, దాన్ని మోషన్లో వెళ్ళిపోతుంది. ఆ ఒక్క టెంప్టేషన్ కోసం మన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాము, అన్హెల్దీ ఫుడ్ తినేస్తున్నాం, నిద్ర పాడు చేసుకుంటున్నాం, మోషన్ సరిగా వెళ్ళట్లేదు, జుట్టు రాలిపోతుంది, స్కిన్ పాడైపోతుంది. అవసరమా చెప్పండి? కాబట్టి లైఫ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్. లైఫ్ స్టైల్ చేంజెస్లో మెయిన్ థింగ్ వాటర్ ఇంటేక్ త్రూ అవుట్ ద డే 3 to 4 liters వాటర్ తాగాలి. ఎర్లీ మార్నింగ్ లేచి ప్రాణాయామంతో, వామప్స్తో యోగా చేసుకోవాలి.
దాంతోపాటు టైంకి ఫుడ్ తినాలి, తొందరగా పడుకోవాలి, పడుకునే ముందు పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి బ్రష్ చేసుకోవాలి, స్నానం కూడా పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి స్నానం చేయాలి, ఇష్టంగా చేయాలి. దానివల్ల హెల్తీగా ఉంటాం. ఏదో బద్ధకంగా మన పేరెంట్స్ చెప్పారనో పార్ట్నర్ చెప్పారనో ఏదో ఫోర్స్ఫుల్గా చేస్తే 4 రోజులు ముచ్చటే, 5 రోజులు యథావిధి ప్రాబ్లమే, తగ్గదు ఆ ప్రాబ్లం. మనకి ఇష్టమైన వాళ్ళు మన హెల్తీగా ఉండాలని హెల్తీ హ్యాబిట్స్ని నేర్పిస్తున్నప్పుడు వాళ్ళు చెప్పడానికి ముందే మనం చేసుకున్నాం అనుకోండి, ఆరోగ్యంగా ఉంటాం, వాళ్ళని బాగా చూసుకుంటాం, మనం కూడా బాగుంటాం. అంటే ఆరోగ్యం అనేది ఊరికే రాదు, నిజమే అది. సో ఖచ్చితంగా మనం చిన్న చిన్న ప్రక్రియలే, ఈజియెస్ట్ థింగ్సే. ఆ జంక్ ఫుడ్ ఎక్కడికో వెళ్ళి తెచ్చుకొని తిని 5 నిమిషాలు ముచ్చట అంతే, దీని తర్వాత వెళ్ళిపోద్ది. అదే హెల్తీ ఫుడ్ తింటే టేస్ట్కి టేస్ట్ వస్తుంది, హెల్త్కి హెల్తీ కూడా వస్తుంది కదా. లైఫ్ స్టైల్ అనేది అందుకనే చాలా ఇంపార్టెంట్. లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవడం వల్ల చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా రాకుండా మనం కాపాడుకోవచ్చు. కాబట్టి లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోండి, హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. ఖచ్చితంగా చెప్పిన ప్రతి ప్రాసెస్ చేయండి, ఏ రకమైన సమస్యలు రాకుండా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. సో ఖచ్చితంగా చేయండి, హెల్తీగా ఉండండి. నమస్కారం.